గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. పట్టణ ప్రాంతాల్లో స్థలాల విలువ చాలా ఎక్కువగా ఉన్నాయని, దానికి తోడు గతంలో అనేక చోట్ల భూ ఆక్రమణలు జరిగాయని, వాటి నుంచి నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి నక్షా కార్యక్రమం ద్వారా ఎవరి హక్కులు వారికి ఉండే విధంగా డిజిటల్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. నగరంలోని NTR కళాక్షేత్రంలో ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన నక్షా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 10 మున్సిపాలిటీలలో మన ఒంగోలు నగరపాలక సంస్థ కూడా ఉంది. వీటితో పాటు ఏలూరు, కాకినాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, నెల్లూరు మరియు కర్నూలు, తిరుపతి, అనంతపూర్తో పాటుగా కుప్పం మున్సిపాలిటీ కూడా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మున్సిపాలిటీలు ఈ నక్షా ప్రోగ్రాం కింద ఎంపిక చేయబడ్డాయి. మరి నక్షా ప్రోగ్రాం అనేటువంటిది ఏంటి అని మనం చూస్తే నేషనల్ DLRIMP అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉంటుంది. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము మనకి నడుస్తుంది. అఫ్కోర్స్ ఇది మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ కూడా వస్తుంది, బట్ బేసికల్గా DOLR ముఖ్యంగా మన ల్యాండ్ సర్వే డిస్ప్యూట్స్ అయితేమి, అలాగే మున్సిపాలిటీకి రావాల్సిన రెవెన్యూస్ అయితేమి, మన బిల్డర్స్కి కానీ మిగిలిన ఎవరికైనా కూడా సైట్ ఓనర్స్ అయితేమి వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటాయనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేసేదాన్ని సంస్థ ఖచ్చితంగా మరి నిబద్ధతగా పనిచేస్తూ అందరికీ మనం అందరూ అందుబాటులోనే ఉంటున్నారు కాబట్టి మేము ఏరియాస్లో ఏ ఇబ్బందులైనా ఉండేటప్పుడు దాన్ని మీరు కూడా ట్రాన్స్పరెంట్గా దాన్ని టేకప్ చేసి ప్రతి ఒక్కరి యొక్క సమస్యను తీర్చే విధంగా మరి ముందుకు రావాలని, అలాగే మనకి ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు అయితే ఏదైనా సరే కబ్జాలు కానివ్వండి, అలా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, అనాథరైజ్డ్ లేఅవుట్స్ కానివ్వండి ఉన్నాయంటే ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అది కూడా ట్రాన్స్పరెంట్గా. అంటే వీళ్ళు మనోళ్ళ కొన్ని పోయిన లాస్ట్ 5 ఇయర్స్లో చాలామంది వాళ్ళు హైదరాబాద్లో ఉన్నాయి, లేకపోతే US ఉన్నాయి, అలాంటి వాళ్ళని చూసి దాన్ని అన్నీ కూడా కబ్జాలు చేసి దాని మీద ఎంక్వైరీ కూడా అసిట్ ఎంక్వైరీ కూడా వేయించి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు కూడా పెట్టారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని అవన్నీ పెట్టడం, దీన్ని కూడా రేపు అన్నీ కూడా రీసర్వే చేయటం, డాక్యుమెంట్స్ కరెక్ట్ చేయటం, దాంతోపాటు మనకి కూడా ఉండే ఏదైతే ఇదివరకు కబ్జాలు అయినాయో అలాంటివన్నీ కూడా మళ్ళా రీఎలెక్ట్ చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు బార్కోడ్ కూడా పెట్టే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఈరోజు విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా మన పాస్బుక్లోనే బార్కోడ్ పెట్టామంటే మనం MRO ఆఫీస్కి లేకపోతే ఏదో సర్టిఫికేట్ల కోసం లేకపోతే ఈసీల కోసం ఇవన్నీ కాకుండా మన ఫోన్లో నుంచే మనం బార్కోడ్ చూసుకొని మన పొజిషన్లో మన ల్యాండ్ కరెక్ట్గా ఉందా లేదా, మన ఈసీ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఎవరికైనా రిజిస్ట్రేషన్ అయిందా, ఇవన్నీ చూసుకునే విధంగా కూడా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా దాని ప్రపోజల్స్ పెట్టారు. అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ పాస్బుక్లు అయిపోయిన తర్వాత తొందరలోనే అందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి దీంట్లోనే ఏదైతే ఈ కార్యక్రమంలో మనం కూడా టౌన్లో కూడా రీసర్వే చేసుకోవడానికి, అందరికీ కూడా కరెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో
మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షురాలు పి లక్ష్మి తెలిపారు. ఒంగోలులోని ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యాలయంలో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ బొప్పరాజు వెంకటేశ్వర సారథ్యంలో మహిళా విభాగం పనిచేస్తుందని తెలిపారు. ప్రధానంగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న చోట మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఇంకా ఇంతమంది ఇందులో సగం మందికి పైన రావాలి. అది మేడం వాళ్ళందరూ చూస్తే వాస్తవంగా బయటకి పోవాల్సిన పరిస్థితి, అంటే బయట కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా వస్తారు చిన్నగా ఒక్కొక్కళ్ళు. ముఖ్యంగా మన జనరల్ సెక్రటరీ గారు, స్టేట్ ఏపీ జేఏసీ అమరావతి జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు మాట్లాడిన మాటలు మనందరికీ చాలా ఉత్తేజకరంగా ఉన్నాయి. ఆ మాటలన్నీ కూడా మనం అనుసరించాల్సిన మాటలే. మనం ఆ మాటలు వెనక వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మేడం గారు చెప్పిన మాట చూస్తున్నట్లయితే మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఏంటంటే చైల్డ్ కేర్ లీవ్ల గురించి. శిశు సంరక్షణ సెలవులు మనకి 6 నెలలే ఉన్నాయి. అవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి చూసినట్లయితే 730 రోజులు ఉన్నాయి. అది కూడా 2 సంవత్సరాల కాలం అది తెలుస్తూనే ఉంది. దేనికని వేరియేషన్ ఉంది అనేది చూస్తే మనకు కూడా 2 సంవత్సరాల సెలవు వస్తే బాగుంటుందని ప్రతి ఒక్క రాష్ట్ర మహిళ కోరుకుంటుంది. కానీ ఈ వ్యత్యాసం అనేది గవర్నమెంట్లో ఎందుకు వస్తుంది? మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా, మరి ఎలా దీన్ని తెచ్చుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తే మనం వెళ్ళి రిప్రజెంట్ చేస్తే డైరెక్ట్గా గవర్నమెంట్కి కానీ ఏదన్నా వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా దాన్ని డస్ట్బిన్ వేయటం జరుగుతుంది. అదే బలమైన నాయకత్వంతో కలిసి వెళితే, అది ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వంతో కనుక కలిసి వెళ్తే తప్పకుండా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సాల్వేషన్ దిశగా వస్తాయని చెప్పేసి చెప్పడం అనేది నా ఉద్దేశం అండి. దీనిలో ఇక్కడ చూసినట్లయితే మొన్న బొప్పరాజు గారు రీసెంట్గా ఒక సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు. సార్ చేయటం ఏంటి అని చెప్పేసి వెళ్ళి సార్ నేను చేస్తాను సార్ అని చెప్పేసానంటే ఆయన ఏమన్నారంటే మీ గురించేనమ్మా చేస్తున్నాము అన్నారు. ఏంటో తెలుసా అండి అది మన గురించి చేస్తున్న విషయం? ఎవరైనా మహిళ సర్వీసులోకి వచ్చిన తర్వాత మెటర్నిటీ లీవ్ కనుక అవైల్ చేసుకుంటే ఆ ప్రొవిజన్ అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఇప్పటి వరకు ఆ పోస్ట్ పోన్ కాకుండా GOMS నెంబర్ 35 తెచ్చిన ఘనత ఏపీ జేఏసీ అమరావతి మాత్రమే సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఈ విషయంలో. దేనికంటే ఆ రిప్రజెంటేషన్లో ఏపీ జేఏసీ అమరావతి అని మాత్రమే రెఫరెన్స్లో కోడ్ చేయబడి ఉందండి. దానివల్ల ఉపయోగం ఏంటో తెలుసా అండి? ప్రతి ఒక్క ఉమెన్ ఎంప్లాయీ ఎవరైతే సర్వీస్లోకి వచ్చిన తర్వాత మెటర్నిటీ లీవ్ వాడుకుంటారో వాళ్ళ ప్రొఫెషన్ డిక్లరేషన్ పోస్ట్ పోన్ కాకుండా, అంటే సీనియారిటీ ఏది కూడా లాస్ కాకుండా ప్రమోషన్కి ఎలిజిబుల్ ఉండ జీవో ఉండదు. అంటే మాకేం అవసరం, మేము అదంతా అయిపోయినాయి కదా, మేము ఇప్పుడేం ప్రొఫెషన్ డిక్లరేషన్ అని చెప్పేసి ఏమన్నా అనుకుంటారేమో. కానీ తర్వాత తరమంతా మన పిల్లలే కదండి వచ్చేది, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అది ఘనత ఎవరిది? నాటు సారాను పూర్తిగా అరికట్టి దానిపై ఉక్కుపాదం మోపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నవోదయ 2 అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఈ నెల 19న నగరంలోని పోలీస్ ప్యారేడ్ మైదానంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించడం జరుగుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కాజా మొహిద్దీన్ తెలిపారు. వారి కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాల ద్వారా క్వాలిటీ మద్యాన్ని అందిస్తూ ప్రజలకు ఎలాంటి అనారోగ్యం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టిందని ఎస్సీ తెలిపారు. నాటుసారా తాగటం వల్ల ప్రజలకు ఎంతో హానికరమైనదని, దానిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒక ఉద్యమంలాగా నాటుసారాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమంలో 1000 మంది విద్యార్థులచే ప్రత్యేక
క్యాంపెయిన్ కళాకారులచే కళారూపాల ప్రదర్శన, జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీళ్ళంతా కలిసి నవోదయం 2 అని ఒక కార్యక్రమాన్ని వచ్చేసి ఈ ప్రకాశం జిల్లాలో రేపు చేయడానికి నిర్ణయించారు. గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది కార్యక్రమం. ఇదేంటంటే ఇదే చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19 మధ్యలో వారు నవోదయం 1 అని చెప్పేసి చేశారు. అప్పుడు చాలా బాగా చేశారు. నాటుసారాన్ని వచ్చేసి దాదాపుగా పూర్తి స్థాయిలో నిర్మూలించడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఈ నాటుసారాయి వచ్చేసి విపరీతంగా పెరగడం జరిగింది. అందుకని చెప్పేసి మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చేసి నాటుసారా రక్కసిని కూకటి వేళ్లతో పెకిలించాలన్న సదుద్దేశంతో ఈ ప్రోగ్రాంను వచ్చేసి రేపు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి వచ్చేసి ఎక్సైజ్ మినిస్టర్ సార్ వస్తారు. అలాగే మా కమిషనర్ గారు, డైరెక్టర్ గారు ముఖేష్ కుమార్ మీనా సార్ వస్తారు. మేము ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ ఆఫీస్లో ప్రోటోకాల్ తీసుకొని లోకల్ మినిస్టర్ అయినటువంటి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సార్ని, గొట్టిపాటి రవికుమార్ సార్ని మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనము రామనాయుడు సార్ని, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎస్పీ సార్లు అందరికీ కూడా ఇన్విటేషన్ వచ్చేసి పేరు పేరున ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం వచ్చేసి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వచ్చేసి 8:30కి స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చేసి కళాజాతాలు కూడా పెడుతున్నాము. ఇవి నాటుసారా సేవనం వల్ల, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ఫలితాల మీద కళాజాతాలు వచ్చేసి ప్రదర్శన చేయబడతాయి. ఇందులో అక్కడ వచ్చేసి స్పీచ్ తర్వాత, ఈ కళాజాతాల తర్వాత వచ్చేసి 1000 మంది కాలేజీ స్టూడెంట్స్తో వచ్చేసి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ అద్దంకి బస్టాండ్ వరకు కూడా వెళ్తుంది. అందులో భాగంగానే ఒక మొబైల్ వ్యాన్ కూడా వచ్చేసి వాటితో పాటుగా ఈ కళాజాతలు ప్రదర్శిస్తూ వెళ్తారు. ఇందుకు చాలామంది దాతలు వచ్చేసి గౌరవనీయ మా లోకల్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సార్ గారు కూడా ఒక వెహికల్ వచ్చేసి మాకు అరేంజ్ చేయడం జరిగింది కళాజాతాల కోసంగా. తర్వాత ఎంపీ గారు కూడా ఆ స్టూడెంట్స్కి వచ్చేసి వాటర్ ప్యాకెట్లు, స్నాక్స్ అవన్నీ కూడా వారు అరేంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ప్రభుత్వం వారు వచ్చేసి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్టూడెంట్స్ అందరికి కూడా క్యాప్లు, ఆ నవోదయం ఉన్నటువంటి బనీన్లు కూడా వచ్చేసి మొత్తం సప్లై చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని మేము చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని బాపట్ల జిల్లా వారు మరియు మా జిల్లా మరియు నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా రేపు వస్తారు. అందరూ కలిసి దిగ్విజయంగా దీన్ని వచ్చేసి మేము విజయవంతంగా పూర్తి చేస్తాము. అట్ ద సేమ్ టైం వచ్చేసి నాటుసారాని వచ్చేసి ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా వచ్చేసి దీన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాము, ఉక్కుపాదం మోపుతాము నాటుసారాయి మీద. ప్రభుత్వం కూడా వచ్చేసి క్వాలిటీ మద్యము 99 రూపీస్కే ఇస్తున్నారు. మంచి క్వాలిటీ మద్యం అది. దాదాపు 25% వచ్చేసి ఈ వినియోగదారులను వచ్చేసి ఇప్పటికీ ఆక్రమించేసింది అది. అంటే సారాయి వచ్చేసి ఒక క్వార్టర్ బాటిల్ 100 రూపాయలకు అమ్మేవారు, అది తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మంచి నాణ్యమైన మద్యం అందించాలని. నాటుసారా తయారు చేయడానికి అంటే తుమ్మ చెక్క, అది పశువుల దాణకు కూడా పనికిరాదు, చెత్త దుమ్ము మొత్తం ఉంటుంది ఆ బెల్లంలో. ఆ బెల్లం వేస్తాడు, యూరియా వేస్తాడు, పాత చెప్పులు, బ్యాటరీలో పౌడరు అన్నీ వేసి అశాస్త్రీయ పద్ధతిలో వాడు తయారు చేస్తారు. కాబట్టి అది మిథనాల్గా మారుతుంది, మిథైల్ ఆల్కహాల్. అది ఇమ్మీడియట్గా కంటి చూపు పోవడము, మెదడు వచ్చేసి చెడిపోవడము, లివర్ అవయవాలు చెడిపోవడము, తద్వారా తొందరగా మరణం సంభవిస్తుంది మిథైల్ ఆల్కహాల్తో. ఇక్కడ మాకు చేసేది ఇథైల్ ఆల్కహాల్ అన్నమాట. ఇది C2H5OH. ఇది వచ్చేసి ఒక డిస్టిల్లో ఒక మంచి ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో 24 అవర్స్ పర్యవేక్షణలో చేస్తారు. కాబట్టి ఇది వచ్చేసి ఎటువంటి హాని చేయదండి. అది హాని చేస్తుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ప్రజల ప్రాణాలతో వచ్చేసి తక్కువ వయసులోనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది వచ్చేసి వాళ్ళ మిస్సెస్లు వచ్చేసి పసి వయసులోనే విధవరాళ్ళు అయిపోవడము, పిల్లలు వచ్చేసి పాడైపోవడము, విచ్ఛిన్న కుటుంబాలు, తద్వారా వచ్చేసి సమాజాన్ని చేటు చేయడము, రకరకాలటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. అందుకని చెప్పేసి ప్రభుత్వం వచ్చేసి దీన్ని
పూర్తి స్థాయిలో అరికట్టాలనే సదుద్దేశంతో చేస్తున్నారు. మీరందరూ కూడా వచ్చి కవరేజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తాము. ఈ నవోదయంలో వచ్చేసి ముందు ప్రిపేర్నెస్ అని చెప్పేసి గ్రామ సభలు వచ్చేసి నిర్వహిస్తాము. అక్కడ అందరి చేత ప్రతిజ్ఞలు చేపిస్తాము. ఆ గ్రామ సభల్లో వచ్చేసి ఎవరైతే ఓల్డ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వచ్చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి వినకపోతే దాడులు చేయడము, వాళ్ళు కౌన్సిలింగ్లో వచ్చి మేము వదిలేస్తామని స్వచ్ఛందంగా వదిలేయడానికి ముందుకు వచ్చిన వారికి గతంలో కూడా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఇవ్వడం జరిగింది, ప్రత్యామ్నాయ ఉపాధి. అందులో భాగంగా వాళ్ళకి కొంతమంది గొర్రెలు, బర్రెలు, ఆటోలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాంటి కార్యక్రమాల ద్వారా కూడా కాని పక్షంలో మేము తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, కేసులు నమోదు చేస్తాము. శిక్షలు కూడా వచ్చేసి భారీగా పెరిగి ఉన్నాయి. ఇప్పుడు ఆ శిక్షలు కూడా వేపిస్తాం కోర్టులో ఖచ్చితంగా వచ్చేసి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవి అర్థం చేసుకొని నాటుసారాకి దూరంగా ఉండండి. మీ మీడియా కానివ్వండి, లేదా చాలామంది యువకులు వచ్చేసి ఎందుకు చెప్తుండే, యువకులన్నా వాళ్ళు కొద్దిగా అందరూ వచ్చేసి అవగాహన కల్పిస్తారు. దానికి తోడు డ్రగ్స్ మీద కూడా ఈ కళాజాతాలు ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్ భూతం వచ్చేసి పట్టణాల్లోంచి చివరకు వచ్చేసి పల్లెలదా కూడా పాకింది. చిన్న చిన్న పట్టణాలు, కాలేజీల్లో కూడా ఇవి చుట్టుపక్కల చేయడం జరుగుతుంది. వాటి మీద కూడా దాడులు చేయడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ప్రాథమిక అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ఒంగోలు అర్బన్ రూరల్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. సమగ్ర శిక్ష, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు సంతపేటలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణంలో 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కార్యక్రమాన్ని ఉన్నత అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు అర్బన్ సిడిపిఓ కేవీపీ రాజ్యకుమారి మాట్లాడుతూ 3 నుండి 6 సంవత్సరాల మధ్య కాలంలో చిన్నారుల ఎదుగుదలకు అందవలసిన పౌష్టిక పదార్థాలు, ఆరోగ్య దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తుకు తీర్చిదిద్దే కార్యక్రమంలో వారికి ఆటపాటలతో కూడిన విద్యను అందించడం వంటి వాటిపై అనుభవం కలిగిన వారితో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పాటు ఖురాన్లో ఉన్నటువంటి ఒక అబ్బాయిని చూశాడు. వాడికి 4 ఏళ్ళు ఖురాన్ మొత్తం చెప్పేశాడు. వాళ్ళ అమ్మ అలా నేర్పింది. ఉన్నప్పుడు అక్కడ మౌలానాలు చాలామంది వాడిని టోపీ పెట్టి కూర్చోబెట్టి మన వయసులో ఈయన తెలుసుకొని చదువుకుందామన్నా ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఇక్కడ అంటే మున్సిపల్ హై స్కూలు, అలాగే రామ్నగర్ హై స్కూల్లో కూడా 6 రోజులు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాం. వీటికి మాస్టర్ ట్రైనీస్గా మా సూపర్వైజర్స్ అలాగే టీచర్స్ కూడా అయ్యున్నారు. వాళ్ళు 6 రోజులు శిక్షణ నిర్వహిస్తారు. ఇక్కడ 105 మంది, అక్కడ 100 మంది, టోటల్గా 205 ఒంగోలు కార్పొరేషను మరియు ఒంగోలు రూరల్ పరిధిలో ఇస్తున్నాం. ఈ 6 రోజులు వాళ్ళకి లెక్కలు, అసలు పిల్లల్ని ఏ విధంగా అన్ని డెవలప్మెంట్స్ ఎలా జరపాలి, అలాగే లెక్కలు కూడా వాళ్ళకి పరిచయం చేస్తూ అక్షరాలు అన్ని రకాల డెవలప్మెంట్ జరిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేసింది. కనుక అందరూ చక్కగా ట్రైనింగ్ తీసుకొని నెక్స్ట్ మా పిల్లలకి అంటే బిలో 6 ఇయర్స్ పిల్లలకి చక్కగా డెవలప్మెంట్ సెక్టర్ సూపర్వైజర్ని ఇక్కడ మనకు 3 సెక్టార్లు వాళ్ళకి అంగన్వాడీ టీచర్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఎలా అంటే 6 డెవలప్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా గ్రూప్స్ చేసి వాళ్ళ చేత వాళ్ళ యొక్క ఇన్నోవేటివిటీ ప్లస్ యాక్టివిటీస్ను వాళ్ళ ద్వారా చేయించడం జరుగుతుంది. పాటలు, ఆటల ద్వారా, కథల ద్వారా ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, ఇంటికి వెళ్ళి అంగన్వాడీ పిల్లలకి వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అసెస్మెంట్స్ ద్వారా కూడా ఈ యొక్క ట్రైనింగ్లో చేసుకొని టోటల్గా పిల్లలందరూ సంపూర్ణంగా అన్ని డెవలప్మెంట్స్ అయ్యే విధంగా చూస్తారని ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిల్లలందరికీ ఈ యొక్క డెవలప్మెంట్స్ అవ్వడం, ఇచ్చిన ఎఫ్ఎల్ఎం దాని ద్వారా కానీ టీఎల్ఎం ద్వారా కానీ వచ్చిన మెసేజ్ని ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో డైలీ ఇచ్చిన యాక్టివిటీస్ని డైలీగా చేసి ఆ పిల్లలని మంచి ఇది అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి 120 రోజుల కోర్సు. అందుట్లో ప్రతి సంవత్సరం ఒక 20 రోజులు అనేది పెడుతుంది. అది ఒక 6 రోజులు అనేది మాన్యువల్, ఒక కథను 14 డేస్ అనేది ఆన్లైన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు స్టేట్ వైడ్గా జరుగుతున్న కార్యక్రమంలో డిఆర్ఆర్ఎం స్కూల్లో
ఇక్కడ 6 రోజుల కార్యక్రమం అనేది ఇవాళ స్టార్ట్ అయింది. ఇది సర్టిఫికెట్ కోర్స్. ఇది చిన్న పిల్లలకి, అంగన్వాడీ పిల్లలకి అంటే 2020 నుంచి ఒక విజన్ స్టార్ట్ అయింది. ఆ విజన్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు జ్ఞానజ్యోతి అనేటటువంటి సంస్థగా ఏర్పడి ఈరోజు ఇక్కడ ఈ 6 రోజులు విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను వినియోగదారుల అదాలత్ కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవచ్చని CGRF చైర్మన్ పూర్వపు న్యాయమూర్తి ఎన్ విక్టర్ ఇమానియల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని స్థానిక విద్యుత్ భవనం నందు నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారికే కాకుండా మరి ముఖ్యంగా ఇక్కడ రాకపోవచ్చు, ఇలాగ వచ్చి దగ్గరకు వచ్చి గుడ్డి నమ్మకం ఏంటంటే ఏదైనా చేస్తారనేది మాత్రం దయచేసి నమ్మద్దు. అందుకే మేము ఆధార్ అనేది పంపుతాం. ఎవరికి ఇవ్వాలా అనేది కూడా చేయటంలా. మా ఊరికి టికెట్ ఇవ్వమన్నట్లు రాస్తున్నారు. దయచేసి దాన్ని ఉపయోగించుకొని ఆ నమూనాలు ఉన్నాయి కాబట్టి అది తీసుకొని చదువుకొని చేయించుకొని దాన్ని ఫిల్ చేసి పంపించండి. మేము ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు పంపించి నోటీస్ ఇచ్చి విచారించి మీకు తగు న్యాయం చేసేదానికి మా స్వయం కృషితో మేము చేస్తాము. అది మాత్రం మేము మాటిస్తున్నాము మా తరఫున. నెక్స్ట్ ఇంకేమిటంటే ఈ అదాలత్లో కూడా మీరు ఉపయోగించుకోకుండా ఏం చేస్తున్నారు, ఇంకొకటి మీరు దయచేసి వినాలి. చాలా రిపోర్టుల్లో చాలా కంప్లైంట్లు మేము తీసుకున్నది ఏంటంటే తర్వాత మీకు చెప్పిన విధంగా ఏదన్నా మా పరిధిలో ఉంటే అక్కడికక్కడే అప్పటికప్పుడే పరిష్కరించేసేయటం, మళ్ళీ కోర్టులకు తిరగకుండా. ఇక్కడ కానివి మాత్రమే అక్కడికి రమ్మంటున్నాం. అక్కడికి వస్తే మేమేం చేస్తాము, కంప్లైంట్ తీసుకొని చెక్ చేసి మా పరిధిలో ఉందా లేదా, లిమిటేషన్ ఉందా, మా పరిధిలోకి వస్తుందో చూసుకొని వాళ్ళకి అది కరెక్ట్గా ఉందనిపిస్తే డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి రప్పించి ఇద్దరిని పరిష్కరించి ఇద్దరిని విచారించి న్యాయం ఉంటే న్యాయం చేస్తున్నాం. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏది ఫోరం CGRF అనేది అక్కడ ఉన్నది కోర్టు లాంటిది. మీరు దయచేసి ఎప్పుడైనా అందరికీ చెప్పండి, మోటివేట్ చేయండి, ప్రజల్ని అక్కడ పంపించండి. అది మీరు చేస్తే నాకెంతో ఆనందం. ఇంకేమొద్దు. మీరేంటంటే పార్షియల్ లేకుండా చేస్తారు, పార్షియాలిటీ లేకుండా చేస్తారు. మొన్నట ఒక ఆయనలాగా చేయరు కదా. నేను ఇక్కడికి వచ్చి ఫోన్ ఆఫ్ చేసుకోండి అంటే సీరియస్గా వెళ్ళిపోయి పేపర్లు వేస్తాడు అతను. వాళ్ళు ఎట్టేస్తారు? రామోజీరావుతో అక్కడ నేను ACB CBI జడ్జిగా నేను ఉన్నా ఈ 2 స్టేట్లకి. ఇక్కడ ఎట్లా లేదు, ఎట్ట ఏదో బైగా ఏదో చేసేయాలంటే ఎట్టండి అది. ఇంకా మీ జడ్జి కాకపోతే ఇంక మీరు ఎట్ట భయపెడతారు? ఏదైనా ఉంటే మీలాగా అడిగి తెలుసుకొని రాయాలి. రాకుండా వెళ్ళిపోతారా? రాసేస్తారా? కాదండి, సెల్ ఆఫ్ చేసుకోమంటే మీకు అంత ఈగోనా? ఇక్కడ ఎవరి కొరకు వచ్చామో అది ఒక్కటి మీరు గుర్తుంచుకోవాలి కదా. నా పర్సనల్ కొరక CGRF కాదు, ప్రజల కొరకు మనం ఉన్నాము. లిమిటేషన్ ఏంటంటే 2 years లోపల వేయాలి. ఏదన్నా గ్రీవెన్స్ జరిగినా, ఏదన్నా వాళ్ళకి అన్యాయం జరిగినా, ప్రాబ్లం వచ్చినా 2 years లోపల మాకు చెప్పాలి. 2 years అయిపోతే మాకు అధికారం లేదు. అదొకటి మీరు దయచేసి కనుక్కోండి. వీళ్ళందరికీ మొబిలైజ్ చేయండి. ఏదైనా ఉంటే అక్కడికి రమ్మనండి. లేదు ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చినా, ఈ పక్క ఊర్లో పెట్టినప్పుడు వచ్చినా కూడా మాకు పర్వాలేదు. ఇప్పుడు రేపు ఎక్కడండి ఉండేది? అద్దంకి. ఇట్లాగే చేసుకుంటూ వెళ్తున్నాం. దీని కొరకు మీరు వచ్చినందుకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సముఖంగా మీకు అందరికీ, మీ టీవీ వాళ్ళకి నేను ఎంతో ధన్యవాదాలు మరీ చెప్పుకుంటున్నాను. ఏ డిపార్ట్మెంట్లో ఇటువంటి సౌకర్యం ఉండదు. విద్యుత్ శాఖలో వినియోగదారులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయి. కాబట్టి చట్టంలో ఇటువంటి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకి మరి స్టేట్ గవర్నమెంట్స్ ఈ CGRF అనేది డిస్కమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వినియోగదారులకి ఒక మంచి సౌకర్యం. ఇది ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి రిప్రజెంట్ చేసి పరిష్కారం కొరకు ప్రయత్నించవచ్చు. అది మీకు ఇదేంటంటే విస్తృతంగా మీరు వినియోగదారులకి అవగాహన కలిగించాల్సిన అవసరం మీడియా ద్వారా కూడా ఉంది. ఇటువంటి ఫోరం ఒకటి ఉందని తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న సమస్యని రిప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు అది ఒక విజయవాడలో ఒక చాట కోర్టు పెట్టుకొని కూర్చోవటము, అక్కడికి వచ్చిన సమస్యలు పరిష్కరించటమునే కాకుండా
టూర్స్ కండక్ట్ చేసి ప్రతి డివిజన్లో ప్రతి సర్కిల్లో అంటే మన విజయవాడ కంపెనీలో అంటే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో ఇప్పుడు 7 సర్కిల్స్ ఉన్నాయి కొత్త జిల్లాల ప్రకారం. ఈ 7 సర్కిల్స్కి ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క నెలలో వీళ్ళు క్యాంపులు కండక్ట్ చేసేసి ఇలా ఆ క్రమంలో భాగంగా ఈరోజు ఒంగోలులో మనం ఈ విద్యుత్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అదాలత్లో ఎవరైనా కూడా ఈ ప్రాంతం ఈ డివిజను అని చెప్తాము. బయట నుంచి ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 20-2-2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వేరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరి భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం. చేయండి. సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.